ఎక్కడికి వెళ్తున్నావు? కిక్కి వెళ్తున్నావా? హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు. అలాగే ఇక్కడ టమాటోలు అయితే చాలా తక్కువ కాస్ట్ నడుస్తుంది అనమాట. 100కి 7 కిలోలు అయితే ఇస్తున్నారు. సో నేనైతే 50 రూపాయలకి తీసుకున్నాను 3 కిలోలు. ఇక్కడ వచ్చేసరికి టమాటా చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో నాలాగే ఎవరైనా బాధపడే వాళ్ళు ఉన్నారా అనేసి అనిపిస్తుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్గా చిన్న పాప వచ్చేసరికి కిందటి వీడియోలో చెప్పాను కదా, సేమ్ వాళ్ళ నాన్నగారు ఆఫీస్కి ఎలా వెళ్తారో అలానే బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంది, బూట్లు వేసుకొని. సో ఇప్పుడైతే బూట్లు తీసిందనమాట. చేతికి దొరికిన సామాన్లన్నీ తీసుకొని ఇలా కొరికేస్తూ ఉంటుంది అనమాట. కళ్ళు సేరేసినాను అంటే మాత్రం బయటకు వెళ్ళిపోద్ది అనమాట. చక్కగా మెట్లు దిగిపోద్ది, మెట్లు దిగి కిందకి వెళ్ళిపోద్ది. ఇక్కడ చూసారు కదా, నన్ను కూడా పిలుస్తుంది, బయట ఆడుకుందాం రా మమ్మీ అనేసి. లేదంటే బాయ్ చెప్తుంది. అదనమాట మ్యాటర్. ఇక్కడ వచ్చేసరికి వీడియో లోపలికైతే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు, టమాటా చట్నీ అయితే చేస్తున్నాను, అలాగే రైస్ పెట్టేసాను సింపుల్గా. నాలాగా బాధ అనేసి అంటున్నాను. ఎందుకు అనేసి అంటే జాబ్ అనేసి మనకు అన్నవారు జాబ్ వాళ్ళకి ఇస్తారనమాట. సో ఆ జాబ్ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో, ఏ క్షణంలో ఎక్కడుంటారో అనేది చెప్పలేమన్నమాట. ఒక్క దగ్గర ఎవరైనా సరే జాబ్ చేసుకుని ఉంటే నో ప్రాబ్లం అండి. కానీ ఐటైట్కి ఇక్కడికక్కడికి తిరిగే వాళ్ళకి మాత్రం చాలా కష్టము. అలాగే చాలా దూరంలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా టెన్షను. సో ఇప్పుడు ఎందుకు ఈ మ్యాటర్ మాట్లాడుతున్నాను అంటే, సంక్రాంతి వస్తుంది కదా, కొంచెం మనసులో అయితే బాధ అయితే ఉందండి. సో ఎందుకు అనుకుంటున్నారా? అమ్మ నాన్న చెల్లి అందరు కలిసి ఊరికి వెళ్ళి సంక్రాంతి అయితే చేసుకుంటున్నారు. నేను మాత్రం వెళ్ళలేకపోతున్నాను. నా పిల్లలను పట్టుకుని ఈ ఛత్తీస్గఢ్లోనే ఉండిపోతున్నాను అనమాట. ఏదో ఒక సంవత్సరం ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే ఉంటుంది, కానీ సంక్రాంతికి మాత్రం వెళ్ళలేకపోతున్నాము. ఇగోండి, పిల్లలకి హాలిడేస్ అయినప్పుడు మాత్రం హైదరాబాద్ వెళ్ళి ఒక 2 months అంటే ఆ సెలవుల అన్నాళ్ళు ఉండి వస్తానన్నమాట. కానీ ఏ రోజు కూడా కుటుంబంతో సరదాగా సంక్రాంతికి వెళ్ళి పండుగలు చేసుకున్నాము అనేది లేదు అసలు. నిజంగా సంక్రాంతి పండగకి ఎవరికి ఎంజాయ్ చేయాలి అని ఉండదండి చెప్పండి. అందరికీ ఎంజాయ్ చేయాలనే ఉంటుంది. కన్నవారి ఇంటికి వెళ్ళాలని ఉంటుంది, వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉండాలనిపిస్తుంది. అలాగే అత్తవారి ఇంట్లో ఆడపిల్లలకు పిలుపులు చేసి అలాగే భోజనాలు మంచి చెడ్డ పెట్టి వాళ్ళను కూడా పంపించాలనే ఉంటుంది. ఎవరికైనా సరే సంక్రాంతి పండుగ అంటే చాలా ఆనందంనే ఇస్తుందన్నమాట. సో అందరు కూడా ఆనందంగా గడపాలనే చూసుకుంటారు కదా. సో ఒకవేళ ఒక్క మాట నేను ఈరోజు చెప్తున్నానండి, ఒక్కరే ఆలోచించండి, ఒక్కసారి చెప్పండి. నలుగురు ఒక దగ్గర ఉంటే ఎంతో సరదాగా ఉంటుంది, కానీ ఒక్కలే ఒక్క దగ్గర ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అదొక పండగలాగా ఉంటుందా? అస్సలు ఉండదన్నమాట. అది తెలియని వాళ్ళు కొంతమంది మేము కావాలని వెళ్ళలేకపోతున్నాము అనేసి అయితే అనుకుంటున్నారు, కానీ అసలు అది రాంగ్ అనమాట. సో మాకు కూడా వెళ్ళాలి, మాకు కూడా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. అందరు ఆడపిల్లల్లాగా మాకు కొత్త బట్టలు వేసుకోవాలనిపిస్తుంది, మాకు 4 ఊర్లు తిరగాలనే అనిపిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల, మా పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోతున్నాము. అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ మేము ఇక్కడ సంక్రాంతి పండుగ రోజు ఎంత బాధలో ఉంటామో అది వాళ్ళకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. అసలు నిజంగా మీదకు నవ్వుతూనే ఉంటాం, కానీ లోపల ఏదో ఒక చిన్న బాధ అనేది ఉంటుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో అది మా నాన్నగారు మాత్రమే అర్థం చేసుకుంటారండి. ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారు మేము వెళ్ళలేదని వాళ్ళు ఎంత బాధపడతారనేది నాకు మాత్రమే తెలుసు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అనేది, నేను ఎంత బాధపడుతున్నాను అనేది నాకు తెలుసు అనమాట. ఈరోజు నా గుండెల్లో బాధ అనేది మీతో పంచుకుంటున్నాను. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో నాలాగే ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా బాధపడే వాళ్ళు, అంటే చాలా దూరంలో ఉండేవాళ్ళు, సంక్రాంతి పండుగలకి వెళ్ళని వాళ్ళు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? సేమ్ ఇలానే అనిపిస్తుందా? ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, జాబ్ వాళ్ళకి ఇచ్చినట్టుగా అయితే నా కూతురు సంతోషంగా ఉంటుంది, నా కూతురు హ్యాపీగానే ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. సో లచ్చలు కట్నాలు అప్పులు తీసుకొని మరీ జాబ్ వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారనమాట. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాను. కానీ ఏ జాబులకు ఉన్న కష్టాలు వాళ్ళకే ఉంటాయండి, అది తెలుసుకోలేకపోతున్నాం. కూలి చేసుకున్న వాళ్ళకి కూడా అదే కష్టాలు ఉంటాయి, పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళకి కూడా అవే కష్టాలు ఉంటాయి. ఎవరికి తగిన కష్టాలు వాళ్ళకే ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎంత డబ్బు ధనం ఉన్నా సరే హ్యాపీగా నిద్రపోయే రోజులు అనేవి రాలేవు. సో అవి చాలా కొంతమందికే వర్తిస్తాయి అన్నమాట. ప్రశాంతంగా పడుకునే రోజులు కొంతమందికి మాత్రమే వస్తాయి. ఎంత డబ్బున్నా సరే ప్రశాంతత అనేది ఉండదన్నమాట.
సో ఈరోజు నేను ఏవో కష్టాల్లో ఉన్నాను అనేసి అయితే చెప్పడం లేదండి. ఎస్, జాబ్ వాళ్ళకి చేసుకోవడం హ్యాపీగానే ఉన్నాను, కొత్త కొత్త బట్టలు వేసుకుంటాను, హ్యాపీగా తిరుగుతాను, హ్యాపీగా తింటాను, నచ్చినవి తింటాను. కానీ ఇలాంటి పండగలకి పబ్బాలకి అయిన వాళ్ళకి దూరంలో ఉంటాను. ఇదొక్కటే నా బాధ, ఇంకేం లేదు. నా బాధే కాదండి, దూరంలో ఉండే వాళ్ళకి మాత్రం ఈ బాధ డెఫినెట్లీ ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ దగ్గర వాళ్ళది అయ్యేటప్పుడు ఆ బాధ అనేది తెలుస్తుంది. అలాగే ఏవైనా పండగలు అయినప్పుడు అందరూ ఎంజాయ్ చేసేటప్పుడు మనం వెళ్ళని టైంలోనే ఆ బాధ ఏంటనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంత సరదాగా మా వాళ్ళందరూ కూడా కలిసి ఊర్లకి వెళ్తున్నారనమాట. సో పండగ సంక్రాంతి చేసుకోవాలి అనేసి. కానీ ఎంతమంది వచ్చినా నా తల్లిదండ్రులకు ఉంటుంది కదా, నా పెద్ద కూతురు రాలేదు అనేది. సో నేను కూడా వెళ్ళలేదు అనేది నాకు కూడా ఒక చిన్న బాధ ఉంటుంది కదా, అదనమాట. జాబ్లో ఉండే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది నేను అనడం లేదు. సో దగ్గర చూసుకొని ఆడపిల్లల్ని ఇవ్వండి. దూరం దూరం ఇస్తే మాత్రం ఆడపిల్ల ప్రతి పండగలకి ప్రతి ఫంక్షన్లకి వస్తుందనేసి అయితే ఆశించకండి. ఎందుకంటే వాళ్ళకున్న తిప్పలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న బాధలు వాళ్ళకు ఉంటాయి అన్నమాట. సో జాబ్ వాళ్ళకి బాధలు ఉండవు అనేసి అయితే అనుకోకండి. వాళ్ళకి తగిన బాధలు వేరేగా ఉంటాయి, అన్నీ చెప్పుకోలేరనమాట. ఒకేలా వెళ్దామని ప్లానింగ్ చేసినా సరే ఏమంటారు, కంపెనీస్లో సెలవులు ఇవ్వరు. సో హస్బెండ్ అంటారు మీరు వెళ్ళి రండి నేను ఉంటాను, నాకు సెలవులు ఇవ్వడం లేదు అనేసి అయితే హస్బెండ్ అంటారు. కానీ భార్యకి ఎలా ఉంటుంది? సో నా భర్త ఒక్కరే కష్టపడుతూ ఉంటే నేను పండగకి వెళ్ళి ఎంజాయ్లు చేసుకుంటూ ఉండాలా? సో నా భర్త ఇక్కడ పండగ పూట ఒక్కరే కూర్చుంటారా అన్నట్టుగా అయిపోద్ది అనమాట. సో ఇలాంటి డిస్టర్బ్స్ వల్ల వెళ్ళలేమన్నమాట కొన్నిసార్లు. ఇంకోటి ఏంటంటే చాలా వరకు జర్నీలకు భయపడిపోతూ ఉంటాం అనమాట. చాలా జర్నీస్ అంటే చాలా కష్టమండి. పిల్లలకు పట్టుకొని జర్నీలు చేయాలంటే చాలా కష్టము. మళ్ళీ వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంటికి చేరినంత వరకు లేనిపోని కష్టాలు, లేనిపోని డబ్బులు ఖర్చులు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి. ఎలాగో ఒకలాగా బయలుదేరి వెళ్దాం అనేసి ఆలోచించుకున్నామే అనుకోండి. కానీ అలాంటి టైంలోనే నా కూతురికి ఎగ్జామ్స్ అనమాట. ఎలా అనుకుంటున్నారా? ఛత్తీస్గఢ్లో సంక్రాంతి ఎవరు కూడా చేసుకోరు. సో ఇది మన తెలుగు వాళ్ళ పండగ కాబట్టి మనం చేసుకుంటాం కాబట్టి మన సైడ్ అనేది హాలిడేస్ ఎక్కువగా ఇస్తారనమాట. ఇక్కడ వాళ్ళు ఏంటి, క్రిస్మస్ హాలిడేస్ ఎక్కువగా ఇచ్చేసారు. అంటే 15 days ఇలా క్రిస్మస్కి హాలిడేస్ అనేది మా పిల్లకి ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు సంక్రాంతికి వెళ్దాము అన్నా సరే కరెక్ట్గా టెస్టులు జరుగుతున్నాయి అనమాట. అంటే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఈ ఎగ్జామ్స్ టైంలో వెళ్ళలేము, ఉండలేము. ఇది లాస్ట్ ఎగ్జామ్ కదా, దాని తర్వాతే బోర్డ్ ఎగ్జామ్ కదా. సో అందుకోసమే వెళ్ళలేము, ఉండలేము, ఇలాంటి పరిస్థితి అనమాట. సో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ సంక్రాంతికి వెళ్దాము అంటే. ఇప్పుడు వచ్చేసరికి ఈ సంవత్సరం అయితే నేను అనుకున్నాను పక్కా సంక్రాంతికి అయితే ఊరికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అనేసి అయితే అనుకున్నాను. కరెక్ట్గా వచ్చి పడ్డదండి మా వారికి నెల్లూరులో జాబు. సో ఆయన నెల్లూరు వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం కూడా ఇంతే, ఇంకా ఆయన కూడా లేరు. అండ్ మా పండగ ఇంకా డల్గా నడుస్తుంది. పోనీ ఆయన ఒక్కరుండున్నా సరే మేము ఎక్కడికో తిరగడానికి వెళ్ళే వాళ్ళము, షాపింగ్ చేసుకునే వాళ్ళము, ఏదో మాకు తోచినట్టుగా మేము పండగ అనేది చేసుకునే వాళ్ళము. సో ఆయన కూడా ఈసారి దూరంలో ఉన్నారు. మా వారికి రమ్మంటే ఇప్పుడు రాలేను బుజ్జి, కొన్ని రోజుల తర్వాత వస్తాను అనేసి అంటున్నారు. ఇంక ఈ సంవత్సరం పండగ మాది ఇంకా డల్ అండి. ఏది ఏమైనా సరే నాకు తోచినట్టుగా నేనైతే పండగ చేయాలి. ఇంటికి చిన్న కోడలను కాబట్టి సో పెద్దలకు కూడా బట్టలు తీస్తాను, అలాగే నా పిల్లలకు కూడా బట్టలు తీసి ఏదో నాకు తోచినట్టుగా నేనైతే పండగ చేస్తాను, చెయ్యాలి కూడా, అది తప్పదు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే లైక్ చేయండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.